ఈరోజు ఖమ్మం జిల్లాలో మాల ఆత్మీయుల సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మన కేఆర్ నాగరాజు గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సభా అధ్యక్షులు, వేదికని అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా జై భీమ్, జై భీమ్, జై మాల, మాలల ఐక్యత, మాలల ఐక్యత. సోదరులారా, మనకు ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఖమ్మం జిల్లా అందరు బంధువులే. ఒక మాటలో చెప్పాలంటే అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మా బంధువులు అందరూ కూడా నమస్కారాలు. సో ముఖ్యంగా ఏంటంటే మనకు 2003లో ఖమ్మం జిల్లాలో కళాక్షేత్రంలో జరిగినటువంటి మాలమానాడు సభ తర్వాత ఇంత భారీ ఎత్తున జరిగినటువంటి ఇది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడు పివి రావు గారి నాయకత్వంలో మొట్టమొదటగా ఈ ఖమ్మం జిల్లా నుంచే వారికి ఆహ్వానం పలికి ఈ మాలమానాన్ని ముందరకు తీసుకుపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే మనకు సుప్రీంకోర్టు ఆగస్టులో ఇచ్చినటువంటి తీర్పు ఏ విధంగా ఉందంటే, ఈ యొక్క దళితులు ఐక్యంగా ఉండే రాజ్యాధికారం కోసము పోరాడతారనేటువంటి ఉద్దేశంతో ఈ దళితులను చీల్చాలనేటువంటి ఒక కుట్ర స్వభావంతో ఈ యొక్క రిజర్వేషను వర్గీకరణ చేయాలని చెప్పేసి కొన్ని రాజకీయ కుట్రల ద్వారా ఈ వర్గీకరణ తీర్పు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటి, ఈ రిజర్వేషన్లు మనకు ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినవి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనుభవించినటువంటి కుల వివక్ష, అంటరానితనం, విద్యకు దూరము, ఉపాధికి దూరము, ఉద్యోగానికి దూరము, నీటికి దూరము, ఆస్తులకు దూరము, ఇవన్నీ అనుభవించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కరు ఏదైతే ఆయన అనుభవపూర్వకంగా ఈ భారతదేశంలో చూసినటువంటి ఈ అంటరానితనాన్ని, కుల వివక్షను దృష్టిలో పెట్టుకొని మరి ఆయన ఈ రాజ్యాంగంలో ఇలాంటి దళితులకు ఏదైతే విద్యకు దూరమైనరో, ఉపాధికి దూరమైనరో, మరి ఏదైతే ఉద్యోగాలకు దూరమైనరో, ఆస్తులకు దూరమైనరో, ఈ హక్కులను ఈ దళితులకు కల్పించాలి, చట్టం పూర్వంగా కలిగించాలని చెప్పేసి వారు భారత రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ద్వారా మరి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి 1267 దళిత కులాలకు ఈ 15% రిజర్వేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాను. ఇది ఒక ఆర్థిక పరంగా కాదు, లేకపోతే ఒక సామాజిక పరంగా వచ్చినటువంటి రిజర్వేషన్లు కావు. ఇవి కుల వివక్షత ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్లు. వీటిని చీల్చి సబ్క్లాసిఫికేషన్ చేయడానికి అవకాశం లేనటువంటి విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చట్టంలో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ఈ 341 ఆర్టికల్ ఏదైతే ఉన్నదో అది భారత పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉన్నటువంటి రాష్ట్రాల ఒపీనియన్ తీసుకొని అక్కడ బిల్లు ఆమోదించిన తర్వాతనే ఇది వర్గీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా చేస్తే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా, కొన్ని 4-5 రాష్ట్రాలు తప్ప అన్ని రాష్ట్రాలు కూడా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగానే వాళ్ళ ఒపీనియన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అయితే మనం ఈ యొక్క వర్గీకరణ చేయలేమనేటువంటి విషయాన్ని గమనించినటువంటి ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి రాజకీయ స్వార్థంతో మరి దొడ్డిదారిన ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పుని తీసుకురావడం జరిగిందని చెప్పి మీ అందరు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు ఏంటంటే మనకు మాలలకు ఒక ఇది ఉన్నది, ఏంటంటే మాల నాయకుడు లేరనేటువంటి ఒక నానుడి ఉన్నది. ఎక్కడున్నా కూడా మాలలకు నాయకుడు లేరు అని అన్ని పార్టీలు కానివ్వండి, అన్ని కులాలు కానీ, అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళ యొక్క అనుభవపూర్వకం తెలిసినటువంటి విషయం. కానీ ఇప్పుడు మనకు ఈ మాలల నాయకుడిగా మన గౌరవనీయులు పెద్దలు శ్రీ గడ్డం వివేక్ గారు మన వెంట ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి తోడుగా ఈరోజు కేఆర్ నాగరాజు గారు కూడా మనకు అండగా దండగా భరోసాగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజున ఈ యొక్క ఎమ్మెల్యేలు శాసనసభ్యులను చూసి మిగతా
9 మంది శాసనసభ్యులు కూడా ఇవాళ మాలల వెంట ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాలలు ఒంటరి వారు కాదు, మాలలంటే మంచితనానికి తార్కాణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సమాజంలో మానవత్వం కలిగి ఉన్నారంటే అది మాలలే అని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాలలు ఎవరు వారి కోసం పనిచేయరు, మాలలు అందరి కోసం పనిచేసినటువంటి సందర్భాలు. ఎందుకంటే మాలలు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని మూఢనమ్మకాలని పారద్రోలడం కానివ్వండి, ఈ దురాచారాలను పారద్రోలడం కానివ్వండి, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతని పారద్రోలడానికి పనిచేసేటువంటి వాళ్ళే మాలలు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. అది అందువలనే మాలలు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఎప్పుడు పోరాటం చేయలే. కానీ ఈనాడు మాలల ఉనికి కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉందని మీ అందరికీ తెలుస్తున్నాను. ఎందుకంటే మన అందరం కూడా ఈ 30 సంవత్సరాలు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. జనరల్గా మాలలు ఎవరి ఇంటికి పోరు, ఎవరిని కూడా ఆశించరు, ఎవరు కూడా ఆత్మగౌరవంతో కూడా బతికేటువంటి వాళ్ళు ఎవరంటే మాలలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తుంది. కాబట్టి మాలలందరూ కూడా ఈ రోజున ఏంటంటే ఈ ఆత్మగౌరవం కాపాడుకోవాల్సిన అవసరం ఈ రోజున మనకు వచ్చింది. అన్ని కులాలు, అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు కూడా మాలలను ఏకం చేసి వాళ్ళని ఒక తక్కువ చూపు, ఈ సమాజంలో తక్కువ చూపుతో చూస్తున్న సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏకమై మాలల ఉనికి కాపాడుకోవాలా, మాలల ఐక్యత చూపెట్టి ఈ యొక్క రాజకీయ పార్టీలకు, ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక చేసి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మాలలే దీన్ని ముందుకు తీసుకుపోతారని చెప్పేటువంటి రోజు ఈ రోజు వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. కాబట్టి సోదరులారా, ఈ రోజున మనకు గౌరవ శాసనసభ్యులు 9 మంది ఉన్నారు. మనకు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎవ్వరు భయపడాల్సిన అవసరం ఈ రోజు లేదు. మీరందరూ కూడా రేపు హైదరాబాదులో 1 తారీఖు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ, అదే మాలల సింహగర్జన, అదే మాలల సింహగర్జన. ఆ సభకి లక్షలాది మంది తరలి వచ్చి ఈ యొక్క ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేసి మాలలు తక్కువ లేరు, మాలలు ఈ రాష్ట్రంలో 30 లక్షల పైన ఉన్నారని చెప్పి తెలియజేయాలని చెప్పేసి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను, మనందరం కూడా ఏంటంటే అందరూ వస్తారు అనుకోవద్దు. మీరందరూ కూడా ప్రతి గ్రామంలో ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆ గ్రామంలో అతని పేరు, ఫోన్ నెంబరు, అతనికి ఎంతమందిని తీసుకోవాల్సిన బాధ్యత అప్పగించి ఈ జిల్లా నుంచి దాదాపు 3 లక్షల మంది తరలి రావాలని చెప్పేసి పిలిపిస్తున్నానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మహాను యోధులు. కాబట్టి మీరందరూ కూడా తలుసుకుంటే హైదరాబాద్ని దిగ్బంధం చేసేటువంటి సందర్భం వస్తుంది. కాబట్టి దాంతో మాలల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా తప్పకుండా డిసెంబర్ 1న జరిగేటువంటి ఈ యొక్క మాలల సింహగర్జనకి అందరూ కూడా 3 లక్షల మంది తరలి రావాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా జై భీమ్, జై మాల, జై మాల, మాలల ఐక్యత, మాలల ఐక్యత. థ్యాంక్ యూ.